యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక, కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక, కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, ఆ సజీవ మా శరీరము పెంచి సంపూర్ణ సిద్ధి నొందా, శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా, శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపాటి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపాటి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా. ప్రభు యేసుకే
హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. లిటరల్ గా అనుభవించిన ఆ ప్రహసనాన్నంతటిని నిజంగా ప్రవచనం ద్వారా దాదాపుగా 700 సంవత్సరాల క్రితం మరి యెషయా ప్రవక్త రచించాడు, రాశాడు. అది మన గ్రంథంలో నిక్షిప్తమై ఉండటం అనేది చాలా విలువైన అంశం. ఒక్కొక్కసారి మనం మన పని చేసుకుంటూ పోతాం, కానీ మన గురించి మరొకడు చెప్పేటప్పుడు అది అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకి పగడాల ప్రవీణ్ గారు, ఆయన తన పని తాను చేసుకుంటా పోయాడు. ఆయన ఎక్కడ పని చేశాడో, ఎవరి మధ్యలో చేశాడో అంత మట్టుకు తెలిసింది ఆయన గురించి. కానీ ఇవాళ ఆయన గురించి, ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు, ఆయన ద్వారా అనేకమైనటువంటి వాక్యాలు తెలుసుకున్న వాళ్ళు, ఆయన ద్వారా దేవుల్లో బలపడినటువంటి వాళ్ళు చెప్తుంటే మనకి ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది. చూస్తారా, ఇవాళ ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవ లోకానికి ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన చెబితే తెలిసిన దానికంటే ఆయన గురించి చెబితే చాలా బాగా తెలిసింది. అలాగే యెషయా 53లో ప్రవక్త చెబితే ఆయన విధానం మనకి అర్థమైంది. అందులో ఒక మాట మనం చూస్తున్నాం, ఆయన నోట ఏ కపటమును లేదు. దాన్నే పేతురు ఆయన మళ్ళీ ఉదహరించి ఆయన అంటున్నాడు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు అంటున్నాడు. అంటే లైఫ్ మొత్తంలో కపటం లేదు. ఆయన మీదకి ఉపద్రవం ముంచుకొస్తున్నప్పుడు, ఆయన మీదకి ఒక భయంకరమైనటువంటి శిక్ష అలా డొల్లుకుంటా మీద పడిపోతున్నప్పుడు, అప్పుడు కూడా ఆయన కపటం లేదు. అప్పుడు కూడా మాట మార్చలేదు, అప్పుడు కూడా వేషం వేయలేదు, నటన వేయలేదు, లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు చెప్పలేదు, ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అనే సెక్షన్ ఆయన దగ్గర లేదు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని ఒక లోక సామెత. పెళ్లి చేయడానికే 100 అబద్ధాలు ఆడినా తప్పు లేదంటే మరణం తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలను ఆడొచ్చనిగా. ఇక్కడ చాలా క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే, 33,000 సంవత్సరాలు దైనందిన జీవితంలో కపటం లేదనేది ఒక ఎత్తు అయితే, కష్టాలలో, కడగండ్లలో, ప్రాణాపాయములో, అనేక రకాల నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ శిలువ యాగములో కూడా ఆయన నోట ఏ కపటము లేనివాడై ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు అన్నమాట. ఇది చాలా విలువైన అంశం. మనం కూడా మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటాం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు గబుక్కుని ఒక అబద్ధం ఆడేస్తాం, గబుక్కుని ఒక వేషం వేసేస్తాం, గబుక్కుని ఒక కళ్ళబొల్లి మాట చెప్పేస్తాం, ఏదో ఒక అడ్డం పెట్టేస్తాం. అబ్బా, ఈ మాట గురించి నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నేను ఎంత బలహీనుండో నాకు చాలా స్పష్టంగా కనబడిందండి. లైఫ్ అంతా కపటం లేకపోవటం ఒక ఎత్తు, కష్టాలలో, ప్రాణాపాయంలో కూడా ఆయన మాట మార్చలా, కళ్ళబొల్లి మాటలు చెప్పలా. ఆ క్లిష్టమైన సందర్భంలో యెషయా అంటున్నాడు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఇది చాలా కీలకమైన అంశం. అంటే 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమనే సామెత యేసు ప్రభువులో చెల్లదు. ప్రాణం తప్పించుకోవడానికి కాదు, ప్రాణాపాయాన్ని తప్పించుకోవడానికి, ఆత్మరక్షణ కోసం ఏ మాట అయినా చెప్పి తప్పించుకోవచ్చు అనే ఈ సూత్రం యేసు ప్రభువులో చెల్లదు, క్రిస్టియానిటీలో చెల్లదు. క్రిస్టియానిటీ చాలా ఉన్నతమైనటువంటిది, రాజీ పడనటువంటిది, నాన్ కాంప్రమైజింగ్ లైఫ్. దట్స్
called as Christian life. క్రైస్తవ్యానికి పునాది వేసిన యేసు ప్రభు ఎంత పటిష్టమైన పునాది వేశాడో చూడండి. ఎక్కడ రాజీ పడు, ఇక్కడ కొంచెం ఏదైనా ఒక లౌకికంగా ప్రవర్తించవయా, లేదా ఇక్కడ ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవయా, ఇక్కడ పర్వాలా, ఇక్కడ నేను ఎగ్జామ్షన్ ఇస్తున్నానులే, ఇక్కడ నేను ఏదో రకంగా నిన్ను చూసి చూడనట్టు పోతానులే. అబ్బే, కష్టంలో కూడా కపటంగా ప్రవర్తించలేదు. దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులం. ఇంత గొప్ప దేవుడు మన దేవుడినందుకు, ఎంత గొప్ప పునాది మనకు వేసినందుకు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని. బిడ్లారా, బైబిల్ అంతా మనకి ఇదే చూస్తాం. ఎక్కడ కష్టంలో కూడా కపటంగా మాట్లాడి ఏ వ్యక్తిని దేవుడు సహించలేదు. మనం చాలా భయపడాలి కూడా. ఎందులకో నాపై నీ ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువలో పాపక్షమ. ఎందులకు భయం ఉంది తిని? నా భయం అదే, నీ భయం అదే. ఎందుకు భయం? అస్సలు సహించని వాడు, అస్సలు కపటాన్ని కలిగి లేకుండా ప్రాణాన్ని తలప్రాయంగా అర్పించిన వాడు, కష్టాల కొలిమిలో కూడా ఒక చిన్న కళ్ళబొల్లి మాట చెప్పని వాడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో. మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో. ఎంత బలహీనులము, ఇంత మాటలు వేసి వెళ్ళిపోయేవాళ్ళం, ఇంత మాటకి మాట చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం, ఏదో రకంగా తప్పించుకు వెళ్ళిపోయేటువంటి మన కన్నింగ్ నేచర్ని ఎంత సహిస్తున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మనం హృదయాలు తెరిచి దేవునిని ఆరాధన చేయాలి. నిజంగా అసలు సహించని వాడు, కష్టంలో కూడా కపటాన్ని అంగీకరించని వాడు ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు. ఏదేమైనా దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఈ వచ్చిన మీరు కూడా ఖాళీ ఉన్నవాడు పాడుకోండి. నేను చాలాసార్లు పాడుకుంటాను. ఎందులకో నాపై నీ ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని. అదే భయం. నన్ను ఎలా ప్రేమిస్తున్నాడనే భయం. నేనెలా ఇంకా బ్రతికున్నాను, నేను చాలా అలా తప్పించుకుపోతున్నాను కదా, నాలో చాలా కన్నింగ్ నేచర్ ఉంది కదా, చాలాసార్లు కనబడుతుంది కదా, అయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఈరోజైనా మరొకసారి ఇక నుంచి నా జీవితంలో కపటం లేకుండా ప్రవర్తిస్తాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కపటం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇది క్రైస్తవ జీవితానికి అస్సలు పనికిరాంది. దేవుని హృదయాన్ని బహుగా గాయపరిచే నేచర్ అన్నమాట. ఎందుకంటే దేవుని హృదయాన్ని ఎందుకంటున్నా అంటే మనుషులకు తెలియదు. ఇది ఆవేశపడితే అవతలకు అర్థమవుద్ది, కోపం వస్తే ఎదురున్నోడు తెలుసుద్ది, బూతులాడితే వినపడుతుంది, కేకలేస్తే వినపడతా ఉంటుంది, సైకిల్ చేస్తే కనబడతా ఉంటుంది. కానీ కపటం అనేది ఎవడకు కనబడదు, అది ఆయనకే కనపడదు. అందుకని ఆయన దాన్ని అసలు సహించలేడు. కపటం అనేది లోపల ఉంటుంది. పైకి చాలా మంచిగానే ఉంటాం మనం, పైకి చాలా శుద్ధులుగా భక్తులుగా ఉంటాం. అందుకని మనుషులు ఎవరు కూడా మనల్ని అంచనా వేయలేరు. మనుషులు ఎవరు కూడా మనలో ఆ లక్షణం ఉందని అబ్బే అర్థం కాదు. కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయన అంతరంగములు పరిశీలించువాడు, ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు, దాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. కనుక బీ కేర్ఫుల్. కన్నింగ్ నేచర్ దయచేసి నీ హృదయంలో ఉంటే ఇప్పటికే దేవుని దగ్గర చాలా పాపాన్ని మూటగట్టేసుకున్నావు అని అర్థం. ఈ రోజున సిలువ మీద యేసు
మరణం దశలో కూడా, శ్రమలలో కూడా కపటం లేకుండా ఉన్నాడు ఆయన. కళ్ళబొల్లి మాటలు చెప్పలా, కన్నింగ్ నేచరు ప్రవర్తి, ఏదో ఒక రకంగా నటించి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యాలు కూడా ఏడ్చినాయి మనకి తెలుగులో. చాలా తప్పు వ్యవహారం అన్నమాట. చాలా పొరపాటు సామెతలు కూడా మన ముందు తిరుగుతా ఉంటాయి. జానీ జానీ ఎస్ పాపా, ఈట్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. చూసారా అది ఎంత కపటం? ఏ వయసులో నేర్పిస్తున్నాం మనం వాడికి? అది ఏ వయసులో నేర్పిస్తున్నాం? ఓహో వచ్చే వయసులో ఆడికి ఆ పాట నేర్పిస్తున్నాం. చూసారా, అది అక్కడి నుంచి ఇక అది అలవాటు అయిపోయింది. అక్కడి నుంచి చాలా మంది జీవితాలు మనం చూస్తున్నాం. మారు మనసు పొందేవన్న పేరున్నటువంటి జీవితాల్లో కూడా, లేదా రక్షణ పొందుకున్న వారి జీవితాల్లో కూడా కపటం అనేది సహించరాని నేచర్. దానివల్ల ఆయన హృదయాన్ని గాయపరచడమే కాకుండా, నీవు శిక్షణ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా, అది సొసైటీకి చాలా నష్టం చేస్తుంది. ఒకసారి మీరు మీ బైబిల్ తెరవాలని నేను కోరుతున్నాను. సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయం తెరిచి పెట్టుకోండి, లైట్ వేసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం తెరిచి పెట్టండి. 3వ వచనాన్ని చదువుతూ ఉండండి, నేను చెప్తాను. 3వ వచనం చదవండి. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. బైబిల్లో పేరు ఎక్కాడు, బైబిల్లో ఆ రకంగా ఇతడు పైకి వచ్చాడు. చూసారా, బహు కపటము గలవాడు. యెహోనాదాబు అనే పదంలో యెహూ అనే ఉంది కదా, యెహో అనేది చాలా ఉన్నతమైన పేరు. అది యెహోవాలో నుంచి వచ్చింది కదా, యెహూ. చాలా ఉన్నతమైన పేరు పెట్టుకున్నాడు అతను, పైగా దావీదుకి సంబంధించిన వాడు. కానీ అతని గురించి పరిశుద్ధాత్ముడు రాసిన మాట ఏంటంటే, అతను బహు కపటము గలవాడు. అంటే ఏంటనమాట, చాలా కన్నింగ్ నేచర్ గలవాడు. ఇలాంటి స్నేహితులు నీకున్నారేమో ఒకసారి కనిపెట్టు. ఇతను మిత్రుడు. దేవుని బిడ్డలారా, ఎవరికో తెలుసా? అమ్నోను అనేవాడికి ఒక మిత్రుడు. అమ్నోను అనేటువంటి వాడు అతని జీవితంలో ఒక పెద్ద రాంగ్ స్టెప్ వేయిపోయాడు. అతనికి వ్యామోహం బాగా ఒళ్ళంతా పట్టేసింది. కామాభిలాష యందు అతడు కింద మీద పడుతున్న టైంలో వీడు మిత్రుడయ్యాడు. మీకు అక్కడ చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఏం జరిగిందంటే, దావీదుకి ఇంకో కుమార్తె ఉంది, ఆ అమ్మాయి పేరు తామారు. ఇతను కూడా అమ్నోను కూడా కొడుకులు అంటాడే, అన్న అవుతాడు ఆ అమ్మాయికి. కాకపోతే ఆ రోజుల్లో ఈ ఒకే కుటుంబానికి రకరకాల భార్యలు ఉండటం వల్ల ఈ పిల్లలకి వాళ్ళకి పెద్ద అనురాగాలు ఉండేవి కావు. ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు కాదు కదా, పైగా రాజు కదా, ఆ రాణులకి ఎక్కడెక్కడో కోటలు కట్టించుంటారు. వాళ్ళు జస్ట్ కనబడినప్పుడే కనబడతారు. అలా అక్కడ కొంచెం ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ వావి వరుసల యొక్క పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్న రోజులు అవి. ఇప్పటికీ ఒక 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 రకమైన సమాజంలో ఇలాంటి పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. బాబాయ్ కూతుర్లు, పెదనాన్న కూతుర్లు కూడా పెళ్లి చేసుకునే పరిస్థితులు ఇప్పుడు మనం ఒక సమాజంలో చూస్తాం మనం. అది కంటిన్యూ. అప్పుడు అలా ఉండేది. ఈ అమ్మాయి మీద అతను వ్యామోహపడ్డాడు, పడకూడదు కానీ వ్యామోహపడ్డాడు. పడితే వీడికి ఇప్పుడు ఆ కుర్రాడికి, ఆ చెడిపోవాలనుకున్న వాడికి వీడు తోడయ్యాడు. లేదంటారు సరే, అగ్నికి వాయువు తోడైనట్టు అని. అగ్నికి వాయువు తోడైనట్టు. లాస్ ఏంజల్స్ కాలిపోవటానికి కారణం నిప్పు కాదు, సగమే నిప్పు. నిప్పు సగం కూడా కాదు, నిప్పు ఒక రవ్వే. ఆ ఒక్క రవ్వే నిప్పు. కానీ తగలబడిపోవడానికి కారణం ఏంటంటే వీచిన గాలులు. మనలో తప్పులు చిన్న ఒక నిప్పురవ్వలాగా పుడుతుంది. ఆ నిప్పురవ్వ పుట్టినప్పుడు దాన్ని ఆర్పేవాడు ఉండాలి, కానీ దాన్ని వ్యాపించేవాడు ఉండకూడదు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. తర్వాత ఫ్రెండ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడి హృదయంలో ఏ కపటం ఉందో నీకు తెలీదు. కనుక ఇతర విశ్వాసాలతో, లేదా అన్యులైనటువంటి వారితో, లేదా నీతో పాటు చర్చికి రానివాడు, నీతో పాటు ప్రార్థన చెయ్యని వాడు,
నీతో పాటు విశ్వాసం లేనివాడు, దేవుని యందు భయభక్తులు లేని స్నేహితులతో ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలా. లోపల ఏం పెట్టుకున్నాడు వాడు నీకు తెలియదు, ఎందుకంటే మనకు అంతరంగాలు తెలియదు కదా. నీతో నవ్వుతానే ఉంటాడు, నీతో సరదాగా ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటాడు, రారా బయటకు అంటాడు, టీ తాగుతూ ఉంటాడు, లేకపోతే భోజనం చేద్దాం ఉంటాడు. నీతో పాటు విశ్వాసంలో లేని వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో టీ తాగాలి? దేవునితో విశ్వాసం ఉన్న వాళ్ళతో ఎంతసేపు అని ఉండొచ్చు. సహవాసం జాగ్రత్త, సహవాసం చేయాలి. ఎవరితో? దైవికమైనటువంటి భయభక్తులు గల వారితో సహవాసం చేయాలి. దైవికమైన భయభక్తులు లేని వారితో సహవాసం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడతా ఉండాలి. ఎవరి హృదయంలో ఏ కపటపు ఆలోచన వస్తుందో నీకు తెలియదు. తర్వాత ఇంట్లోకి రానియకూడదు. నేను కౌతులలో 20 ఏళ్ల క్రితం కొన్ని గృహాలకి నేను చెప్పాను. మన సొంత అంటే బాగా చర్చి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీతో నేను మాట్లాడేవాడిని. బాబు, ఇంట్లో 3 గదులు ఉండాలా, 3 గదులు ఉండాలా, 1 కిచెన్ ఉండాలా, అక్కడ వంట జరగాల, 2 హాల్ ఉండాలా, అక్కడ ఎవరైనా బయట వాళ్ళు వస్తే కూర్చొని వెళ్ళిపోవాలా, బెడ్రూమ్ ఉండాలా, అక్కడ భార్యాభర్తలు పిల్లలు మాత్రమే ఉండాలా అని వివరంగా చెప్పేవాడిని. కావాలని చెప్పాను నేను, ఎందుకంటే నాకెందుకు అనుమానం వచ్చింది ఒకసారి. కాకపోతే ఏమైంది, ఎవడు పడతాడు వచ్చేసి బెడ్రూమ్ లో దాకా వెళ్ళిపోవడం. అక్కడ చాలా తర్వాత చూస్తే నిజంగా ఆ ఇంటికి ద్రోహం జరిగింది. కపటం ఎవడి గుండెలో ఏది ఉంటుందో ఎవడో తెలియదండి. ఆ తర్వాత ఆ కుటుంబం ముక్కలు అయిపోయింది. తర్వాత భార్యాభర్తలు చెదిరిపోయారు, కుటుంబం నాశనం అయిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది, పిల్లలు అనాథలు అయిపోయారు, పిల్లలు కూడా చెడిపోయారు, పిల్లలు కూడా ఇప్పుడు ఎవ్వరూ లైన్లో లేరు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా. బీ కేర్ఫుల్. మిత్రుడు ఒకడు ఉండేను, నోట్ చేసుకోండి. వీడికి చెడు ఆలోచన పుట్టినప్పుడు దేవుని యందు భయభక్తులు గల మిత్రుడు ఉంటే దాన్ని ఆర్పేసేవాడు. తప్పురా నాయన, దేవుడు చూస్తున్నాడు రా అనేవాడు. వీడు ఏం చేశాడు చూసావా? ఒక సలహా ఇచ్చాడండి. ఏమిచ్చాడు? అలాగా నీకు ఆ అమ్మాయి మీద మనసు ఉందా? నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు బంద్ చెయ్యి, అన్నం నీళ్ళు మానేసి పడుకో, నువ్వు చిక్కిపోతా ఉన్నట్టుగా నీ కబురు పెట్టు మీ నాన్నకి అని కబురు పెడితే ఆడు కబురు పెట్టాడు. ఏంటో మీ ఓడు బాగా మంచం మీద పడ్డాడు అంటే వాళ్ళ నాన్నకు అర్థం కాదు. ఏమైంది పాపం కొడుకు అని ఆలోచిస్తే, నాకు చెల్లిని చూడాలనిపిస్తుంది, నాకు బాధగా అంటే చచ్చిపోయే ముందు అనమాట, ఆఖరి కోరికలాగా అంటారే, చచ్చిపోయే ముందు నాకు ఆళ్ళని చూడాలనిపిస్తుంది అంటారు చూసారా, అట్లా వేషం వేశాడు అనమాట. సరే అలా అనుకున్నాడు, చెల్లె కదా, అన్నయ్య పాపం అనారోగ్యంగా ఉన్నాడు, మరి బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు, చిక్కిపోయాడు ఉంటుంది బైబిల్లో. మీరు అది చూస్తే చాలా మీరు చదవండి ఆ పారాగ్రాఫ్, టైం అయిపోయింది నాకు. చిక్కిపోయాడు అని చెప్పేసి వాళ్ళ అంటాడు, చెల్లికి కబురు చేస్తాడు, అమ్మ అన్నయ్య అమ్మునోను చాలా చిక్కిపోయాడు రా, కాస్త భోజనం అంట కొంత వండి ఓ పూట భోజనం పెట్టు, వాడికి ఆకలి కోరికలాగా ఉందన్నాడంట. అంటే పాప మా పిల్లకి ఏం తెలుసు, నాన్న చెప్పాడు కదా అని, అన్నయ్య కదా, అన్నయ్య అలా ఉన్నాడా అని పాప మా అమ్మాయి చాలా అమాయకమైనటువంటి మనసుతో వచ్చి, అన్న ఏంటన్నా ఇలా ఉన్నావు అంటే, నాకు ఒక 2 అప్పడాలు అంటున్నాడు, చపాతీలు చేసి పెట్టంటే తప్పకుండా చేస్తాను అన్నయ్య అని ఆ చపాతీలు చేస్తే ఆడు చాలా వేషం వేసి ఈడే ప్లాన్ ఇచ్చాడు. ఎవడాడు? యెహోనాదాబు అనే కపటం గలవాడు, కన్నింగ్ నేచర్ ఉన్నవాడు ఏమన్నాడు, ఆ చపాతీలు చేశాక ఆ ఇంట్లో మిగతా పనులందరిని పంపించేసి ఆ అమ్మాయిని లోపలికి వచ్చి వడ్డించమని చెప్పనంటే ఆడు అలాగే చెప్పాడు. ఆ అమ్మాయికి అమాయకంగా మోసపోయి లోపలికి వచ్చి వడ్డించరికి చేయబట్టుకున్నాడు, బలవంతం చేశాడు. చూసారు ఎన్ని నష్టాలు ఉన్నాయో, నేను మీకు ఒకటొకటి చేయబట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి బలవంతం పెట్టి, అన్నా ఎందుకన్నా ఇలా చేస్తున్నావు, మన ఇంటి మీదకి శాపం తెస్తున్నావు అన్నా, తప్పన్నా ఇలా చేయకూడదన్నాను. పాప మా బిడ్డ ఎంతో బతిమాలినా కూడా వాడికి ఇంకోటి ప్రోత్సాహం ఇచ్చాడుగా, వాడికి భయం లేకుండా చేశాడుగా మిత్రుడు. ఈ కపటం, ఈ కన్నింగ్ నేచర్ ఉన్నవాడు వాడికి ఇంకా ఎక్కువైపోయింది. ఇక ఏమంటాడు, కామాతురాణ నసిగ్గు నలజ్జ అంటాం కదా, అది సిగ్గుశరం మొత్తం పోయింది, ఆ అమ్మాయిని పాడు చేసి పరిచాడు. ప్రియులారా, కపటం కలిగిన వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ దృష్టాంతం మనకు చెప్తుంది. నేను ఒక వచ్చాను, ఎన్ని నష్టాలు నేను చెప్తాను, ఎన్ని రకాలైనటువంటి బహు కపటము గలవాడు. 5వ వచనంలో చూడండి, ఆడు ఎంత సలహా ఇస్తున్నాడు. ఒకరు చదవండి, అక్కడ చదవండి. అతనితో నేను, యెహోనాదాబు నీవు రోగివైనట్టు వేషం వేసుకొని, ఎవరు చదువుతారు? ఇది వారు బాగా తెలుసుకోవాలా. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని తొందర చదవాలి. సహోదరులారా, నీ స్నేహితుడు ఎవడో ఎప్పుడు మనం చూసుకోవాలా. వాడిని ఎక్కడ వెళ్తాలో అక్కడ వరకే తేవాలా, పరిధి దాటకూడదు బిడ్డ. ఎవడి హృదయంలో ఏ చెడు ఆలోచన పడుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు.
నాయనా ఇంకో మాట చెప్పమంటారా, చెడ్డవాళ్ళందరూ నిన్నటిదాకా మంచివాళ్ళే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇవాళ చెడ్డవాడు నిన్నటి వరకు మంచాడే. వాడికి కూడా తెలియదు, కానీ వాడికి అదుపు లేదు, వాడికి భయం లేదు, వాడికి గద్దించేవాడు లేడు, వాడికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం వారి అంతర్యములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు అని మనకి బైబిల్లో ఉంది. వాడి హృదయంలో ధర్మశాస్త్రం లేదు, వాడి అడుగులు జారిపోతాయి. బీ కేర్ఫుల్ అబౌట్ దట్ బిడ్డ, చాలా జాగ్రత్త. మన గ్రామాల్లో, మా కౌతులంలో చాలా బెడద, ఇది బెడద. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఇక అంబేద్కర్ బొమ్మ దగ్గర అక్కడో ఇక్కడో ఏంటేంటో మాట్లాడేసుకుంటూ ఉంటారు. వాడు ఏంటేంటో చెడు నూరిపోస్తూ ఉంటారు. చాలా వేదనాకరమైనటువంటి సంగతి. పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు ఉన్నారని తెలిసి కూడా వీడిని తీసుకెళ్లి తాగబోసే వాళ్ళు ఉన్నారు. ఓ తాగేటు, ఆడు దాగి, ఈడు దాగి, ఇద్దరు దాగి, ఒక్కడు కూడా సలహా ఇచ్చేవాళ్ళు లేడు. ఒరే ఎందుకురా తాగుతున్నావు, ఈ 4 రూపాయలు ఉంటే మీ ఆడపిల్లలు పుట్టారా, నీకు పిల్లలు పెంచాలి కదరా, వాళ్ళు ఎదుగుతున్నారు కదరా, నానా నానా అంటారు కదరా, ఆ రూపాయి నువ్వు కష్టపడిన రూపాయి తెచ్చి ఈ సారా కొట్లో పోస్తావేంట్రా, వెళ్ళి పాపకి పిల్లకి ఏదైనా డ్రెస్ కొనరా అని సలహా ఇచ్చేవాడు లేరు. రా తాగేద్దాం రా, డబ్బులు లేకపోతే తీసుకురా, పొలం తాకట్టు పెట్టి పడరా, అవసరమైతే మీ ఆవిడ 4 కొట్టి తీసుకురా, మంగళసూత్రం లాక్కురా, నగలు తీసుకురా. ఎంత ఘోరమైనటువంటి మిత్రులు ఉన్నారు. అందుకే సహవాసం చాలా విలువైంది. సహవాసం, ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, టైం చాలా. దీనివల్ల వచ్చే నష్టాలు, చెడు సలహా ఇచ్చినందువల్ల అతనికి ఎన్ని నష్టాలు వచ్చినాయో మీరు చదివితే భయంకరమైన. ఒకటి, అమ్మాయి జీవితం పాడైపోయింది. 14 వచనం, అతడు నన్ను నీకు ఇయ్యకపోవడని అతను చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో సేవించాడు. ఒక భయంకరమైనటువంటి లైంగిక దాడి జరిగింది. ఆ అమ్మాయి హృదయం అంతా కృంగిపోయింది, ఆ పిల్ల జీవితం పాడైపోయింది. ఆ తర్వాత మనం చూస్తే అబ్షాలోం అంటే వీళ్ళ అన్న ఇంకొకడు ఉన్నాడు, ఆయన మరి ఇతని మీద పగ పెట్టుకున్నాడు. అబ్షాలోం చూచి నీ అన్నయ్యకు 20వ వచనం మీద చీర చింపి నెత్తి మీద పెట్టుకుని చేయి పెట్టుకుని ఏడ్చుచూపోగా ఆమె అన్న అగు అబ్షాలోం ఆమెను చూచి నీ అన్నయ్యగా అబ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లిని ఊరకుండమని చెప్పి ఆ అమ్మాయిని బలవంతం చేసి ఆ అమ్మాయిని ఓదార్చినట్టుగా ఓదార్చి 22వ వచనం చివరి లైన్ చదవండి. చివరి లైన్, తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగ. ఒక అమ్మాయి లైఫ్ పాడైపోయింది, ఆ అమ్మాయి ఏడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇతనిలో పగ పెట్టుకున్నాడు, భయంకరమైనటువంటి పగ పెట్టుకున్నాడు. ఆ తర్వాత 28వ వచనంలో చూస్తే ఒక ప్లాన్ వేసి అబ్షాలోము ఒక పథకం ప్రకారంగా ఆ అమ్మాయిని అతన్ని చంపేశాడు, అమ్ములోను చంపేశాడు. మీరు చదవని తర్వాత టైం అయిపోయింది నాకు. ఒక మర్డర్ జరిగింది ఇంట్లో, ఒక భయంకరమైనటువంటి మర్డర్. అన్నదమ్ముల మధ్యలో కలహం వచ్చేసింది, అన్నదమ్ముల మధ్యలో విభేదాలు వచ్చేసింది, తమ్ముడిని చంపేదాకా వచ్చేసింది. ఆయన చంపేశాడు. అంత ఆ నిప్పురావు పుట్టినోడు ఉన్నాడే, ఆడు చచ్చిపోయాడు. చూసండి, ఈ చెడు సలహా ఇచ్చినోడి యొక్క ప్రభావం అన్నమాట ఇది. జాగ్రత్తగా ఉండాలా. సలహాలు ఇచ్చేవాడు ఎవడున్నాడు, జాగ్రత్త. సేవకులతో సహవాసం చేయాలండి, భయభక్తులు గల వాళ్ళతో సహాయం చేయాలి. బైబిల్ పట్టుకున్న వాడితో మనం ఎంత సహవాసం అని చేయొచ్చు, కానీ భయభక్తులు లేని వాడితో ఎప్పుడు కూడా సహవాసం చేయకూడదు. టచ్ వినట్లాగా ఉండాలి. జాబ్ అయితే జాబ్ వరకే, ఉద్యోగం వరకే, ఇరుగు పొరుగు వరకే. నో మోర్ ఓవర్ చేయవద్దని నేను మీకు మనం చేస్తాను. చివరి చంపడం అయిపోయిందా? ఇదంతా జరిగేసరికి దావీదు హృదయం అంతా బద్దలైపోయి, ఇదేంట్రా బాబు నా ఇంట్లో ఇట్లాంటి జరుగుతుంది. అబ్షాలోము ఏమో పగబెట్టుకున్నాడు, కూతురు జీవితం ఏమో పాడైపోయింది, ఒక కొడుకేమో చచ్చిపోయాడు. తండ్రికి ఎట్లా ఉంటది? తండ్రికి ఎలా ఉంటుందండి? చదవండి 37వ వచనం చివరిది, 37వ వచనం. అయితే అబ్షాలోము పారిపోయి అబీహూబు కుమారుడైన తల్మయ్యను గెషూరు రాజు వద్ద చేరెను. దావీదు అనుజనము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. ఒక చెడు సలహా ఇచ్చినందుకు బహు కపటము కలిగిన వాడు ఒకడిలో పుట్టినటువంటి ఒక చిన్న నిప్పురవ్వ అనే చిన్న తప్పు అనే నిప్పురవ్వ దాన్ని ఇంకా ఎగదోసి వాడికి వేషం వేసేటట్టు చేసి ఒక ఘోరమైన కార్యం జరిగేటట్టుగా ప్రోత్సహించినటువంటి ఆ కపట మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఏం జరిగిందండి? నెంబర్ 1, ఒక అమ్మాయి జీవితం పాడైపోయింది. నెంబర్ 2, ఒక అన్న తమ్ముడి మీద పగ పెట్టుకున్నాడు. నెంబర్ 3, ఆ చేసినటువంటి తమ్ముడు అన్యాయంగా చంపబడ్డాడు. న్యాయంగానే చంపబడ్డాడులే,
సరే చచ్చిపోయాడు, వాళ్ళ లైఫ్ పోయింది. ఆ తర్వాత తండ్రికి అనుదినము అంగలార్పు, ఇళ్లలో వేదన, కుటుంబాల్లో భయంకరమైనటువంటి రోదన. చూసారా, ఒక్కడు చేసిన ఆ తప్పు వల్ల. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. బహు కపటము గలవాడని బైబిల్లో వాడి పేరు రాయబడింది. నీ స్నేహం ఎవరితో, నీ మిత్రత్వం ఎవరితో, ఎవరితో ఎంతవరకు ఉంటున్నావు? బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అని నేను మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా యవనస్తులు జీవితాలు పాడైపోవటానికి కారణం క్లియర్ గా రాయబడింది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. క్లియర్ గా రాస్తుంది, దానికి కొట్టేయడం లేదు. ఇంకా దుష్ట సాంగత్యం అంటే ఏంటి? ఆడేదో పెద్ద రౌడీ గోండా అవ్వక్కర్లా, వాడేదో పెద్ద దేశం మొత్తాన్ని నాశనం చేసే డకాయిట్ అవ్వక్కర్లా. దుష్టుడు అంటే దేవుడు లేనివాడు, అన్గాడ్లీనెస్ అని రాయబడి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని కీర్తన 1:1 రాసిందే. దాన్ని ఒక ఇంగ్లీష్ తర్జుమాలో ఏం రాసిందంటే అన్గాడ్లీనెస్. దేవుడు లేని వాడితో జాగ్రత్త. దేవుని యందు భయభక్తులు లేని వాడితో ఆ సాంగత్యం ఎప్పటికైనా నీకు కీడు తెచ్చి పెడుతుంది. అందుకే బైబిల్లో చాలా విశ్వాసితో జోడుగా ఉండకుడి ఇవన్నీ రాసినదే. వారితో పొత్తు పెట్టుకోవద్దు, వారితో ఎలాంటి వ్యవహారాలు నడపద్దు, పాలివారై ఉండొద్దు అంటున్నారు. స్నేహం చేయటం వేరు, జాబులో ఉద్యోగంలో అందరితో కలిసిమెలిసి ఉండటం వేరు, సువార్త చెప్పడం వేరు. కానీ పాలివారై ఉండటం, పొత్తు పెట్టుకోవటం ఇవి చాలా డేంజర్ అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి కపటం ఒకళ్ళు నీలో ఉందేమో, జాగ్రత్త, అది నీకు ఇంకా పెద్ద నష్టం కూడా వచ్చేస్తుంది. కనుక ఇట్లాంటి కపటపు బుద్ధులు మనం తీసేయాలి. చూడండి, కొన్ని వచనాలు చదవండి. 107వ కీర్తన 10వ కీర్తన 7వ వచనం. 10వ కీర్తన 7వ వచనం చదవండి. ఎవరు చదువుతారు? రాజేష్, మౌనిక గాని, ఆస్మా షేక్ గాని, ఇంకెవరున్నారు రెడీగా? చదువునా? 10వ కీర్తన 7వ వచనం చదువమ్మా. ఇంకొకరు 109వ కీర్తన 2వ వచనం తీసి పెట్టండి. 109వ కీర్తన 2వ వచనం. మార్గమును ఏడుగురు పాపం చేసి ఆయన తల ఎత్తును. 10వ కీర్తన 7వ వచనమేనా? అవును, చదవండి. 117. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి. 110 కాదమ్మా, 110 కాదు, 10వ కీర్తన. నంబర్ 10:7. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. కపటముతో నిండి ఉన్న వారి నాలుక క్రింద ఏముందట? పాపము, చేటు. బీ కేర్ఫుల్. ఎవడై నాలుకైతే కపటముతో నిండి ఉంటుందో వాడి నాలుక క్రింద కనబడదు. అంటే వాడు చెప్పే మాట వెనక పాపమును, చేటును ఉంది. బీ కేర్ఫుల్. దేవుడి ఉదయకాలం మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని అందరికి చెప్పండి బిడ్డ. కుటుంబాల విలువలు పోతున్నాయి, గ్రామాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, పిల్లలు అనాథలైపోతున్నారు. ఎన్నో ఘోరాలు నేరాలు జరగడానికి కారణం ఒక్క కపటం కలగవాడు, లోపల మాయ చేసేవాడు, కన్నింగ్ నేచర్ ఉన్నవాడు. బీ కేర్ఫుల్. మరి ఎలా తెలుస్తుందండి? ఒక్కటే, దేవుడు లేనివాడికి ఆ లక్షణాలు ఉంటాయి. దేవుని భయభక్తి లేనివాడికి ఆ లక్షణం ఉంటుంది. దుష్టుడు అని ఎలా తెలుస్తుంది? దేవుని మీద విశ్వాసం లేనివాడు దుష్టుడే. వాడు ఇవాళ మంచోడు కావచ్చు, సాయంత్రం చెడిపోతాడు. వారి నాలుక క్రింద పాపము, చేటు ఉంటుందని రాసింది. నువ్వు దాన్ని కాదంటకు లేదు. వీడు చాలా మంచోడండి, ఆ అమ్మాయి చాలా మంచిదండి అంటానికి లేదు. ఇంకా కపటము కలిగిన వాడి నాలుక క్రింద పాపము, చేటు ఉంటుంది. 109వ కీర్తన 2వ వచనం. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. చెరపవలనని, చాలు నాన్న, థ్యాంక్ యూ. చెరపవలనని కపటము గలవాడు నోరు తెరుస్తాడు. జాగ్రత్త బిడ్డ, చెరిపేస్తాడు. నీ లైఫ్ మొత్తం చెడిపోద్ది, డిస్టర్బ్ అయిపోద్ది, అంతా చెడ్డ పేరు వచ్చేస్తుంది అంతే. అతనికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగదని రాయబడింది. జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరుల. తర్వాత దీని గురించి పేతురే చెప్తున్నాడు ఒక చోట. అది కూడా చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. స్పీడప్. సమస్తమైన దుష్టత్వమును
సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను మాని దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. సమస్తమైన దూషణ, వేషధారణ, కపటమును మానాలి అని పేతురు సంఘానికి బోధిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, దేవునిలో కొనసాగుతున్న మన జీవితాల్లో ఇలాంటి కపటం అనేది ఉండకూడదని బైబిల్ క్లియర్ గా చెప్తోంది. కపటము కలిగి దేవుని యందు భయభక్తులు లేని వారితో సహవాసం చేసేటప్పుడు 100 సార్లు 200 సార్లు ఆలోచించాలి. అలాంటి వాడు ఒక్కడుంటే ఆ సలహా ఇస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనం ఇందాక పారాగ్రాఫ్ లో చూసాం. ఒక అమ్మాయి జీవితం బద్దలైపోయింది. ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో పగలు ప్రతీకారాలు చేశాయి. ఇంకొక చేసిన వాడేమో చచ్చాడాడు. ఆ తర్వాత ఆ తండ్రికి అనుదినము అంగలార్పు మిగిలిపోయింది. కన్నింగ్ నేచర్ ఇస్ సో డేంజర్. కన్నింగ్ నేచర్ ఉండకూడదండి. కుటుంబాలు బద్దలైపోతాయి, కలహాలు ఎక్కువైపోతాయి. దేవుని బిడ్డలారా, కన్నింగ్ నేచర్ ఉండొద్దు. నేను కొన్ని మాటలు చెప్పనా, నేను ఇవాళ ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. నేల చూపులు చూసే వాళ్ళని నమ్మొద్దు. నన్ను చూడండి అందరూ, జాగ్రత్త. నీ లుక్స్ నీ కన్నింగ్ నేచర్ బయట పెడుతుంది. కొన్నిసార్లు ఆకాశం వైపు చూస్తుంటారు, మనతో మాట్లాడరు. ఇప్పుడు మీరు ఎదురుగా ఉన్నారుగా, మీతో మాట్లాడరు. ఇట్లా ఏమండి ఏంటి సంగతులు 99% లోపల కన్నింగ్ నేచర్ ఉన్నవాడట్టు మాట్లాడతాడు. నేను చర్చిలో చాలాసార్లు చెప్తుంటా. చర్చిలో నేను చాలాసార్లు వచ్చిన వాళ్ళందరూ ఒకరినొకరు షేక్ హ్యాండ్ తీసుకొని ఒకరిని కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టి చూడాలని చెప్తుంటా. నేను తర్వాత కొత్తగా బోధ చేసే వాళ్ళకు కూడా నేను చాలాసార్లు చెప్తుంటా, ఎందుకు మీరు పైకి చూస్తూ మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు కళ్ళు తలంచుకొని మాట్లాడుతున్నారు, నువ్వు చెప్పేది నువ్వు చేయట్లేదా, నువ్వు చెప్పేది నువ్వు చేస్తే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడు. చాలా మంది సేవకులు కూడా నేను ఈ సలహా ఇస్తుంటా. నేను కొన్ని సంఘాలకు వెళ్తే సేవకులు కళ్ళు మూసుకొని చెప్తుంటారు అన్ని. 1-2-3 సార్లు ఆత్మలో తీవ్రత వచ్చినప్పుడు కళ్ళు మూసిపడతాయి, అది వేరే సంగతి. మొత్తం మొదటి నుంచి చూడదా కళ్ళు మూయడమే, లేదంటే అటు చూడటం ఇటు చూడటం. ఎందుకు అలా చూడటం? నువ్వేం చెప్తున్నావు అది నువ్వు చేస్తున్నావు కదా. అలాంటప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడాలా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడినప్పుడు కపటం లేదని అర్థం అన్నమాట. ఇక చెప్పడానికి చాలా ఉన్నాయి, టైం అయిపోయింది. ఇది విలువైన వర్తమానం అని నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన నోట ఏ కపటము లేదు. బిడ్డలారా, నీ నోట 2వ కీర్తన 2వ వచనం చాలా శ్రేష్టమైన మాట. ఇది మోస్ట్ ప్రెషియస్ వర్డ్. ఇది మనం ఇంట్లో రాసుకోవాలా. ఇది ఫోటో ఫ్రేమ్ కట్టించి మన ప్రతి గదిలో పెట్టుకోవాలా. ఇది చాలా విలువైనటువంటి మాట. చదవండి 32వ కీర్తన 2వ వచనం. ఏంటి 32:2? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈ మాట రాసుకోవాలి ప్రియులారా. ఇది మన మాట అయి ఉండాలి. ఇది మనం సాధించాలి. ఇది మనం తప్పక పొందుకోవాలి. ఇది ఊరంతా మనం ప్రకటన చేయాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడింది. యెహోవా చేత, అందరి చేత కాదు. ఎందుకని? నా లోపల కపటం నీకు తెలీదు, నీ లోపల కపటం నాకు తెలీదు. ఎవరి చేత? అన్ని ఎరిగిన వాడి చేత, అంతరంగాన్ని చూడగలిగిన వాడి చేత నిర్దోషి అని ఎంచబడాలి. ఆత్మలో కపటము లేకుండా ఉన్నవాడు ధన్యుడు. ధన్యుడు అంటే అదృష్టవంతుడు. వాడికి ఏం ఎదురురాదు, వాడు అనుకున్నంత జరుగుద్ది. వాడికి దేవుడు అండగా ఉంటాడు. వాడిని కొండ మీద నిలబెడతాడు. వాడు అందరికంటే తలగా చేస్తాడు. వాడి పిండి పిసుగు తొట్టి గంప ఆశ్రయించబడుతుంది. వాడు లోపల బయట కూడా దీవించబడతాడు. వాడు ధన్యుడు. తర్వాత మీరు చదివితే 24వ కీర్తనలో 3, 4, 5 వచనాలు కూడా చదివి ఆశీర్వాదము పొందాలనుకున్న వాడు కూడా కపటం లేని వాడని మనం చూస్తాం. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానిని మనసు పెట్టక కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఇట్లారా, వాడు ధన్యుడు. ఇందాక చదివాం, వాడు ధన్యుడు. దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఇక్కడ వాడు ఆశీర్వాదమునందును అంటే వాడు తరతరాలకు ఒక
దీవెనకరమైన పాత్రగా ఉండును. ప్రియులారా, పోగొట్టుకోవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక వచనం చదివి ప్రార్థన చేసుకుందామా? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఎవరు తొందరగా తీస్తారు? జెఫన్యా ఎక్కడుంది? ఇశ్రాయేలు మిగిలిన వారు చదవమ్మా. పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానం పుచ్చుకుందురు. అబ్బబ్బబ్బా, ప్రైజ్ ది లార్డ్. వారు ఎవరి భయము లేకుండా. ఎస్ ప్రియులారా, ఇజ్రాయేలీలు వారి నోట కపటం ఉండదు, వారి పాపము చెయ్యరు అని రాశాడండి. వారి గురించి రాయబడిన మాట అంటే వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై. దేవుని బిడ్డలారా, వాడు ధన్యుడు. దేవుడు వారి పక్షాన ఉంటాడు. వాడు ఆశీర్వాదం పొందుతాడు. దేవుడు వారిని తరతరాలకు దీవెనకరంగా మారుస్తాడు. వాడు ఎవడి భయము లేకుండా బ్రతుకుతాడు. సో ఈ ఉదయకాలం కష్టాల్లో కూడా కపటం లేని యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పేకల్లో కష్టాల్లో మునిగిపోయిన వాడి నోట కూడా కపటం కనపడలేదని పేతురు అంటున్నాడు యేసు ప్రభు. తప్పించుకోవటానికి కూడా ఆయన కళ్ళబొల్లి మాటలు మాట్లాడలేదని రికార్డ్. పగడాల ప్రవీణ్ గారు బోధించింది ఇదే. గాడ్ ఈజ్ ద ఏమంటారంటే ఈయన కంటే పరిశుద్ధుడు ఎవడు లేడు అని ఇక్కడ కూడా కనబడుతుంది. కష్టంలో కూడా అబద్ధం ఆడొద్దన్నాడు ఈయన. ఆయన ఆళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు తప్ప కపటము లేని వాడిగా ఉన్నాడు. మరి మనమో జాగ్రత్త. రెండు కోణాల్లో దేవుడు మాట్లాడుతాడు. కపటం కలిగిన మిత్రులతో జాగ్రత్త. కపటం కలిగిన మిత్రులు కాదు, దేవుని భయభక్తులు లేని మిత్రుల్లో కపటం ఉంటుంది. ఇవాళ ఉండదు, రేపు ఉంటుంది. నిన్నటిదాకా మంచోడే, తెల్లారి ఉండదు. ఎందుకని? వారికి అద్దు ఉండదు, వారికి అదుపు ఉండదు, వారికి భయం ఉండదు, వారి అంతర్యంలో ధర్మశాస్త్రం ఉండదు. కనుక వారి అడుగులు ఎప్పుడైనా జారిపోవచ్చు. అడుగు జారిపోతే ఆడు పోతాడు, పోత నిన్ను కూడా తీసుకుపోతాడు. యెహోనాదాబును మర్చిపోదు. వాడు బహు కపటం గలవాడు. వాడిచ్చిన చెడు సలహా. ఇప్పుడు ఎవరికన్నా పుడద్దో చిన్న నిప్పు రవ్వ, తప్పు అనే నిప్పు ఒక రవ్వ నీలో పుడితే దాన్ని అరికట్టి బెదిరించి సామదాన దండోపాయాలు ఉపయోగించి వాడు ఆ తప్పు నుంచి మొగ్గలను తుంచివేసేవాడు ధన్యుడు. ఏమండి, ప్రగడాల ప్రవీణ్ గారు గురించి మాట్లాడితే వాడు విన్నా. మా ఇంట్లో 14 మంది పిల్లలు ఉన్నారు మాతో అని ఆయన చెప్తున్నప్పుడు, దేవుని నేను ఎంతగానో స్తుతించానండి. మేము కూడా ఒక గుడిసెలో ఉన్నప్పుడు 2005 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు మా ఇంట 12 మంది ఉన్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, ఈరోజు ముఖ్యంగా మరి మేము నేర్చుకున్న పాఠం ప్రభా, కపటం లేని వాడుగానే ఉన్నావు ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. నీ నోట ఏ కపటము లేదు. అవును ప్రభా, ఇంత అన్యాయం జరిగిన, ఇంత ఘోర శిక్షను యేసయ్యా నీపై మోపిన, ఘోరమైన దోష శిక్షను నీపై మోపిన కూడా ప్రభా యేసయ్యా నువ్వు నోరు తెరవలేదు ప్రభా. మరి ప్రభా యేసయ్యా, మరి నీ నోట ఏ కపటమైన మాట కూడా రాలేదు ప్రభా. నీకు వందనాలు. అవునేసయ్యా, పరిశుద్ధానికే స్తోత్రం, గొప్ప దేవానికే స్తోత్రం ప్రభా. కపటం లేనివాడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నావు ప్రభా. అట్టి ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీవు కపటం లేకుండా ఉన్నందుకు ప్రభా యేసయ్యా పరిశుద్ధానికే స్తోత్రం. అటువంటి గొప్ప దేవుని కలిగినందుకు మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అవునేసయ్యా, మరి కపటం కలిగిన మరి ప్రభా యేసయ్యా యెహోనాదాబు ప్రభా, మరి అమ్నోను స్నేహితుడిగా ఉండి యేసయ్యా మరి కపటమైన ఆలోచనలు ఇచ్చాడు ప్రభా. మరి ఏమైందో, మరి దానికి ఫలితంగా ఏం జరిగిందో మేము చూసాం ప్రభా. నీకు వందనాలు. అలాంటి వారంగా మేము ఉండకుండా యేసయ్యా పరిశుద్ధానికి వందనాలు ప్రభా. ధన్యులమై ఉండుటకు సాయం అనుగ్రహించండి. కపటం లేని వాళ్ళు ధన్యులు అన్నావు ప్రభా. నీకు వందనాలు. ధన్యులుగా ఉండుటకు సాయం అనుగ్రహించండి. గొప్ప దేవానికి స్తోత్రం. ఆ ధన్యతలోకి మేము ప్రవేశించడం కృప చూపటం తండ్రి. అలాగే యేసయ్యా కపటం లేకుండా ఆశీర్వాదం పొందే వారంగా మేము ఉంటకు సాయం అనుగ్రహించండి. ఆశీర్వాదాల కారణభూతులు అవుటకు సాయం అనుగ్రహించమంటున్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా మహిమ స్వరూపుడా, ప్రేమమయుడ, కరుణామయుడ, జాలిగల దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మరి కపటం లేని వారు ప్రభా యేసయ్యా ఎంతో మరి యేసయ్యా మరి ఏ ఇబ్బంది లేకుండా ఆహారం పుచ్చుకుని వారై ఉన్నారన్న ప్రభా. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం. ఏ దిగులు, ఏ చింత, ఏ బాధ లేకుండా యేసయ్యా మేము
ఎప్పుడు ఎల్లప్పుడు ఆనందించే వారుగా ఉంటుంది సార్. అనుగ్రహించినట్టు గొప్ప దేవానికి స్తోత్రం. ఈ రోజు మాతో మాట్లాడినందుకు సూటిగా మాట్లాడుతున్నాం. మేము మా కుటుంబంలో ఎవరమైనా కూడా ప్రభావ ఏసయ్య మరి పెద్ద పెద్ద కపటాల గురించి కాకుండా చిన్న చిన్నవి కూడా మేము కలిగించకుండా ఏసే వాటిని దూరపరుచుకునే కృపను దయచేయండి. ఏసయ్య చిన్నదైనా పెద్దదైనా పాపమే ప్రభా. ఆ పాపంలో మీరు ప్రవేశించకుండా ఏసయ్య నీ వైపు చూస్తూ, నీ సిలువ ధ్యానం, నీ సిలువ వైపు, నీ వైపు చూస్తూ మేము ఏసయ్య మా జీవితాలను సరి చేసుకొని ఏసయ్య మరి ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు దయచేయమని అన్నం కంటే పైన ఏసయ్య దివ్యనామమున అడిగి మనం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రాలు. ఈ ప్రాతకాల కూడికలో ప్రారంభం నుంచి పాటలు పాడడంలో, వాక్య పరిచర్యలో, సహోదరులు చేసిన ప్రార్థనలో నీ ఆత్మను మాయందుంచినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన కపటం లేకుండా జీవించాలనే ఒక నాయన హెచ్చరికతో కూడినటువంటి గద్దింపు బోధన మాకు చేశారు, నీకు స్తోత్రాలు. ఆ కపటం కలిగిన వాడు ఎలాంటి మిత్రుడు ఎంత ధ్వంసం చేశాడో చూసాము. కపటం లేకపోతే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో చూసాము. కపటం గలవాడి నోట నాలుక కింద పాపము చేటు ఉంటుందని, కపటం గలవారు చెరపడానికి ప్రయత్నం చేస్తారని మేము చాలా విలువైన వర్తమానాలు వింటున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఇవి వినని వారు ఎంత పోగొట్టుకుంటున్నారో మరి వినినటువంటి మా జీవితాల్లో ఒక నూతనమైన ప్రత్యక్షత కలిగి జీవించే కృప మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా కూడి ఉన్నవి బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆయన ఆసక్తితో వారు మీ యొక్క సన్నిధికి వచ్చారు, ఆసక్తితో వారు తమ సమయాన్ని ప్రార్థన కొరకు కేటాయించుకున్నారు. ఆ ఫలం, ఆ ప్రతిఫలం ప్రతి ఇంటికి మీరు అనుగ్రహించండి, ప్రతి ఇంటికి అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని వారు మాత్రమే దాచిపెట్టుకోక వారి పిల్లలకి విషయాలు చెప్పాలని, వారి ఇరుగు పొరుగు వారికి ఈ విషయాలు చెప్పాలని, వారి తోటి విశ్వాసులకు ఈ బోధ అందరికి అందించేవారుగా కూడా మా బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నీ కూడా మీరు స్థిరపరిచి బలపరచండి. ఈ కొత్త మాసం మేము మొదలు పెడుతున్నాం, ఏప్రిల్ నెల. అందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు ఈ నెలలో కావలసినటువంటి అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఇవాళ మాకు కావాల్సినటువంటి మా అవసరాలు తీర్చడానికి కావాల్సిన ద్వారాలు తెరవండి. ఆరోగ్యాలతో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. 10th పరీక్ష చివరి పరీక్ష రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్ర తెలంగాణలో కూడా ఆ బిడ్డలకు తోడుగా నడిపించండి. మీ మహిమలో ప్రతి అవసరము తీర్చండి. ఎక్కువ మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడదు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాస సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్.